తెలంగాణ చెడుపై మంచి అధర్మంపై ధర్మం సాధించిన విజయమే విజయదశమి అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. దసరాను తెలంగాణ ప్రజలు ప్రత్యేకంగా జరుపుకుంటారని, సొంత ఊళ్లలో సొంత ప్రదేశాలలో ఇంటిళ్లపాది ఆనందోత్సాహాలతో గొప్పగా జరుపుకుంటారని, బంధుమిత్రులు శ్రేయోభిలాషులంతా కలుసుకుని కష్టసుఖాలు పంచుకునే ఆత్మీయ సంబరం దసరాగా నిలుస్తుందని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ ప్రజలందరూ చేపట్టే పనులన్నీ విజయం కావాలని, ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరేలా ఆ జగన్మాత కరుణించాలని కేటీఆర్ కోరుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ తెలుగు ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే పండుగ, ప్రత్యేకమైన పండుగ తెలంగాణ ప్రజలకి దసరా. ఈ పండుగ ఎంతో ప్రత్యేకత కలిగి ఉండడమే కాకుండా సబ్బండ వర్గాల ఐక్యతకు ఊరంతా కలిసి చేసుకునే ఒక అద్భుతమైన పండుగ. జమ్మి చెట్టు దగ్గర పోయి బంగారం పెట్టుకొని ఒకరినొకరు అలైబలై చేసుకునే ఒక ఆనందదాయకమైన వాతావరణంలో జరిగే అపురూపమైన పండుగ దసరా. ఈ విజయదశమి మీ అందరి జీవితాల్లో మరి సుఖ సంతోషాలు నింపాలని, ఆ దుర్గామాత కటాక్షంతో మరి మంచి పంటలు పండాలని, రైతులందరూ అదేవిధంగా తెలంగాణలోని మా అన్నదమ్ములందరూ ఆడబిడ్డలందరూ సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. నమస్తే, నేను మీ కేటీఆర్. చెడుపై ఆర్ఎస్ఎస్